సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ టూర్ లో ఉన్నారు. నిన్న సాయంత్రమే ఆయన హస్తిన వెళ్లారు. ఇవాళ కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. జయశంకర్ తో సమావేశంలో సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటనలో ఉన్న జయశంకర్ రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. అయితే సీఎం రేవంత్ జయశంకర్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆకస్మిక పర్యటన వెనుక గల కారణం ఏంటన్న చర్చ సాగుతోంది. అయితే రాష్ట్రానికి సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖతో ముడిపడిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ప్రధానంగా గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. ఇంటర్నేషనల్ ఈ కామర్స్ అండ్ పొలిటికల్ భారత్ సమ్మిట్ ను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణలో నిర్వహించనున్నట్లు సమాచారం. ఏప్రిల్ లేదా మేలో 2 రోజుల పాటు జరిగే సదస్సుకు విదేశీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశాలున్నాయి. సదస్సు నిర్వహణకు సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిసింది. ఈ అంశంపై జయశంకర్ తో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం చర్చించేందుకు విదేశాంగ శాఖ మంత్రితో సీఎం సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో పలువురు కీలక నిందితులు విదేశాల్లో తలదాచుకుంటుండగా వారిని ఎలాగైనా స్వదేశానికి రప్పించి శిక్ష పడేటట్లు చేయాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ఆయా దేశాల విదేశాంగ శాఖలతో మాట్లాడి నిందితులను ఇక్కడికి రప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి జయశంకర్ కు విజ్ఞప్తి చేయనున్నారని తెలుస్తోంది.